I myself had that experience. నేనే నా జీవితంలో అలాంటిది అనుభవం, సహోదరునికి అలాంటి అనుభవం కలిగింది. I accepted the Lord when I was doing my final year BSc. బిఎస్సి చదువుకుంటున్నప్పుడు చివరి సంవత్సరమున నేను యేసు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించాను. First year and second year I copied and passed my exam. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కాపీ కొట్టి నేను పాస్ అయిపోయాను పరీక్షల్లో. So third year I was hesitating to accept the Lord because without copying I don't know anything. మూడవ సంవత్సరము ఇప్పుడు ప్రభువుని అంగీకరించాలి అంటే పరీక్షలు వస్తున్నాయి, నేను సొంతగా రాయలేను, కాపీ కొడితేనే పాస్ అవుతా, కాబట్టి ఎందుకు అంగీకరించాలా అని అనుకునేవాడిని. Our college also very famous for copying. మా కాలేజ్ Arts and Science College, Secunderabad. మా కాలేజ్ కూడా చాలా ఇలాంటి near parade ground. ఇలాంటి వాటి కొరకు ప్రఖ్యాతిగాంచిన కాలేజ్. పరేడ్ గ్రౌండ్స్ ప్రక్కకి మెయిన్ రోడ్లో అక్కడ ఉంటుంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, పెద్దది. So I thought after the exam I'll accept the Lord. కాబట్టి నేను ఏమనుకున్నానంటే పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అయిన తర్వాత యేసు రక్షకుని అంగీకరిస్తా అనుకున్నాను. So at that time it was in 1969 and Telangana agitation. అది 1969వ సంవత్సరము. తెలంగాణ యాజిటేషన్ ఎట్లా దంచి జరుగుతుంది. So exams were postponed. ఇంకా పరీక్షలు వాయిదా వేసేశారు. So I was going to the meeting and weeping. Every meeting I was weeping. నేను కూడికకు వెళ్ళేవాడిని, ప్రతి కూడికలు ఒప్పించబడి ఏడుస్తూ ఉండేవాడిని. Not bold, not able to decide to forsake copying because I cannot pass. Because I have not studied from the beginning. It's a big problem for me. మొదటి నుండి చక్కగా చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు చూచి రాయకుండా నేను పాస్ కాలేను, నెగ్గలేను. కాబట్టి ఇది విడిచిపెట్టడం కష్టమవుతుంది. నేను చూచి రాయలేను, నేను చూడకుండా రాయలేను పరీక్ష. కాబట్టి ఎట్లా అని ఒకవైపు ఏమో ఒప్పుదల కలుగుతుంది, ఇంకోవైపు ఏమో చాలా బాధ కలిగి ఏడుస్తున్నాను. Finally, చివరిగా I accepted the Lord in my house. యేసు ప్రభువును మా ఇంటిలోనే నేను నా రక్షకునిగా ప్రభువుగా స్వీకరించాను. I wrote my exams without copying. ఇంకా చూచి రాయలేదు, నా పరీక్షలు ధైర్యంగా రాసేసాను. So I failed 4 times. 4 సార్లు ఫెయిల్ అయిపోయాను. But I studied having tuition every day. కానీ చదివాను, ప్రతిదినం ట్యూషన్ పెట్టుకున్నాను. 5th time I passed. 5వసారి పాస్ అయిపోయాను without copying. ఏ చూచి రాయకుండానే. My father told, if you are so sincere, you can never succeed in this world. ఇంకా మా నాన్నగారు నేను రక్షణ పొందింది, నా సాక్ష్యం అవన్నీ విని అంటాడు, నీవు ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలనుకుంటే లోకంలో వేస్ట్, నువ్వు బతకలేవురా అని చెప్పేసి. But the heavenly father did not say like that. కానీ పరలోకపు తండ్రి అలా చెప్పలేదు. So it is a struggle. కాబట్టి ప్రభు ద్వారా ఒప్పుకొని తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించడము అది ఎలాంటి ఒక భయమును, ఒక పోరాటాన్ని కలిగిస్తుంది. I waited patiently for the Lord. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. Rather the Lord waited patiently for me. ఆ నాన్నకి ఆ వైపుగా చూస్తే ఇంకా ఎక్కువ యెహోవా నా రక్షణ కొరకు, నా కొరకు ఆయన కనిపెట్టుకొని ఉండినాడు. I struggled to decide to leave all my wicked ways. నేను తీర్మానించడానికి, నా చెడు జీవితాన్ని విడిచిపెట్టడానికి ఎంతో పోరాటపడి ఎంతో కాలం పట్టింది. I struggled to settle all my matters which was contrary to God and make peace with Him. దేవునికి విరోధంగా ఏవేవైతే చేశానో వాటన్నిటినీ కూడా ఒప్పుకొని ఆయనతో సమాధాన పడడానికి ఎంతో పోరాటం కలిగింది. I risked my life నా to live a holy life. నా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నా ప్రాణం పోతే పోని, ప్రభువా నీ కొరకు జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని చివరికి ఆ తీర్మానాలకు వచ్చేసాను. So that is the blessed decision. కాబట్టి అది శ్రేష్టమైన చక్కని